Father, we thank you once again for this time. తండ్రి ఈ సమయం గురించి నేను ఐ థ్యాంక్ యూ. ప్రభా, మరి మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో as we are going to enter into the new year, we commit our lives into your hands. As we enter this new year, we commit our lives into your hands. Lord, we want to look into your scripture, speak to us. అయ్యా, మీ లేఖనాల్లో చూసి మీరు మాట్లాడాలని కోరుచున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. In the name of Lord Jesus Christ I pray. In the Bible there are different kinds of psalms. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలైన కీర్తనలు ఉన్నాయి. And there are some kind of psalms which are very much popular. కొన్ని కీర్తనలు చాలా ప్రసిద్ధిగాంచినవి. And they are one kind. అయితే అవి ఒక రకమైనవి. There are 7 psalms like that. అలాంటివి 7 కీర్తనలు ఉన్నాయి. And these psalms are called penitential psalms. Psalms which speaks about their confessions. అయితే కొన్ని కీర్తనలు వాళ్ళ కన్ఫెషన్ గురించి, వాళ్ళ ఒప్పుకోలు గురించి మాట్లాడతాయి. పశ్చాత్తాప కీర్తనలు అంటారు. They were confessing. అయితే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. There are 7 psalms like that. అలా 7 కీర్తనలు ఉన్నాయి. Psalm 6, కీర్తనలు 6వ అధ్యాయము, 32, 32వ అధ్యాయము, 38, 38వ అధ్యాయము, 51, 51వ అధ్యాయము, 102, 102వ అధ్యాయము, 130, 113వ అధ్యాయము, 130, 130వ అధ్యాయము, 143, 143వ అధ్యాయము. These 7 psalms are very much personal to our soul. ఈ 7 కీర్తనలు మన ఆత్మకు ఎంతో దగ్గరైనవి. And many great men of God have one of these psalms as favorite psalms. చాలా మంది గొప్ప దైవభక్తులు ఈ 7 కీర్తనలో ఒక కీర్తన వాళ్ళ చాలా ఇష్టమైనదిగా ఉంటాయి. Martin Luther says 32 and 51 are his favorite. మార్టిన్ లూథర్ గారు చెప్తారు 51 మరియు 32 ఆయనకు చాలా ఇష్టమని. Augustine says 32 is my favorite. ఆగస్టిన్ గారు చెప్తారు 32వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైందని. So these psalms are very much personal. ఈ కీర్తనలు మనకు చాలా దగ్గరైనవి, మన మనసుకు చాలా దగ్గరైనవి. I would like to look at Psalm 32 now. అయితే నేను కీర్తనలు 32వ అధ్యాయాన్ని ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. And in the next 15-20 minutes we'll just look at the first 2 verses. అయితే మనము వచ్చే 10-20 నిమిషాల్లో మనం మొదటి 2 వచనాలు చూసుకుందాం. Can you read the first 2 verses? మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. These 2 verses, they are the blessedness that speaks about the blessedness in the Old Testament. అయితే పాత నిబంధనలో ఈ రెండు వచనాలు ధన్యత గురించి మాట్లాడతాయి. So this is something like the New Testament blessedness. అయితే ఇది కొత్త నిబంధన ధన్యత లాంటిది. And we are now looking at the Old Testament. ఇప్పుడు మనం పాత నిబంధన చూస్తున్నాము. Now in these 2 verses, అయితే ఈ 2 వచనాల్లో I want to look at 4 words. అయితే 4 పదాలని చూడాలని ఉంది నాకు. Number 1 is transgression. మొదటిది అతిక్రమము. The second one is sin. రెండోది పాపము. The third one is iniquity. మూడోది ఏంటంటే పరిహారము, ప్రాయశ్చిత్తము, దోషము. Yeah. And the last one is deceit. అయితే చివరిది కపటము. Yeah. These are the 4 words. ఇవి 4 పదాలు. David says, దావీదు అంటాడు, we all have all these 4 things in our lives. ఈ 4 విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి అని దావీదు అంటాడు. But if you have been cleared of these 4, అయితే ఈ 4 మీలోంచి తీసివేయబడినట్టయితే, if you are clear of this, అయితే మీలో ఇవేవి లేకున్నట్టయితే, then you are blessed. అప్పుడు మీరు ధన్యులు. See, when we look back, మనం వెనక్కి చూసినప్పుడు
we always think about the bad that happened to us rather than the good that happened to us. మనకు జరిగిన చెడు గురించి ఆలోచిస్తాము మనకు జరిగిన మంచి కంటే. When we think about sweet memories, but generally we have only bad memories in our soul. మనం ఎప్పుడు మన తీపి జ్ఞాపకాల గురించి ఆలోచిస్తాం కానీ జనరల్గా మనకు చెడు జ్ఞాపకాలే గుర్తుంటాయి. Imagine you were victorious 10 times but you failed once. అయితే మీరు 10 సార్లు గెలిచారని అనుకోండి, కాకపోతే ఒక్కసారి ఓడిపోయారు. You remember only the defeat. అయితే మీరు ఆ ఓడిపోయింది మాత్రమే గుర్తుంచుకుంటారు. Remember 10 times you are appreciated but one time you are criticized. అయితే 10 సార్లు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, ఇంకొకసారి మిమ్మల్ని ఎవరన్నా క్రిటిసైజ్ లేకుంటే తిట్టుండొచ్చు. You remember only that one time. ఆ ఒక్కసారిని మాత్రమే గుర్తుంచుకుంటారు. So when you look back into 2025, ఈ 2025లో మీరు వెనక్కి చూసుకున్నట్టయితే what do you remember? ఏం గుర్తుంది మీకు? What comes into your mind? మీ మనసులోకి ఏమొస్తుంది? Whatever is now coming into your mind, ఇప్పుడు మీ మనసులోకి ఏదైతే వస్తుందో you can put them into these 4 categories. దాన్ని 4 భాగాలుగా మీరు పెట్టచ్చు. Number 1 is sin. మొదటిది పాపము. What is sin? పాపం అంటే ఏంటి? What you are supposed to do, if you haven't done, it is called sin. మీరు చేయాల్సింది మీరు చేయకపోతే దాన్ని పాపం అంటారు. You know you have to read Bible, you did not read Bible, that is sin. మీరు బైబిల్ చదవాలి కానీ చదవలేదు అంటే అది పాపము. You know you have to pray, you did not pray, that is sin. మీరు ప్రార్థించాలి కానీ ప్రార్థించలేదు, అది పాపము. So sin is not doing what you are supposed to do. పాపం అంటే మీరు చేయాల్సింది చేయకపోవడమే. So here David says, I have committed sin. అయితే ఇక్కడ దావీదు అంటాడు నేను పాపం చేశాను అని. But God covered the sin. అయితే దేవుడు ఆ పాపాన్ని కప్పాడు. What do you mean by covered? కప్పడం అంటే ఏంటి? I was not able to do it, but God somehow covered it. నేను చేయలేకపోయాను కానీ దేవుడు ఎలాగోలా దాన్ని కప్పేశాడు. No, when will God cover it? అయితే దేవుడు ఎప్పుడు కప్పుతారు? When you uncover it, God will cover it. మీరైతే ఎప్పుడైతే దాన్ని విప్పి చూపిస్తారో అప్పుడు దేవుడు దాన్ని కప్పుతాడు. Uncovering is confessing. అయితే విప్పి చూపించడం అంటే మనం కన్ఫెస్ చేయడము. If you confess, God will cover. మీరు ఒప్పుకున్నట్టయితే దేవుడు కప్పుతాడు. So when you look back, అయితే మీరు వెనక్కి చూసినప్పుడు, when you have come across anything that is sin, మీరు ఏదైనా పాపం చేశారని మీకు కనిపిస్తే, the only thing you can do is this. మీరు చేయగలిగిన ఒకటే విషయం ఏంటంటే confess it. దాన్ని ఒప్పుకోవడం. If you are not confessing, మీరు ఒప్పుకోకపోతే you are only trying to defend. మీరు ఒప్పుకోకపోతే మీరు ఓన్లీ దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు. You are trying to say that well, I am okay, I did right. నేను మంచే చేశాను అని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. If you do like that, మీరు అలా చేస్తే you are covering it. మీరు కప్పుతున్నారు. When you have covered it, God will not cover it. మీరు కప్పినప్పుడు దేవుడు దాన్ని మళ్ళీ కప్పడు. If you open it, God covers it. మీరు దాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు కప్పుతాడు. So this is the first thing. అయితే ఇది మొదటి విషయం. What you are supposed to do, you did not do, that is sin. మీరు చేయాల్సింది మీరు చేయకపోతే అది పాపము. And the second one is అయితే రెండవది ఏంటంటే transgression. అతిక్రమం. What is transgression? అతిక్రమం అంటే ఏంటి? Transgression is not doing what you are not supposed to do. అయితే మీరు చేయకూడనిది మీరు చేసినట్టయితే అది అతిక్రమం. Sin is not doing what you are supposed to do. పాపం అంటే మీరు చేయాల్సింది మీరు చేయకపోవడం. But transgression is doing what you are not supposed to do. అతిక్రమం అంటే మీరు చేయకూడనిది మీరు చేయడం. I'll give you a very simple example. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. Teacher gave homework. అయితే టీచర్ ఒక హోంవర్క్ మీకు ఇచ్చారు. If you don't do homework, that is sin. మీరు హోంవర్క్ చేయకపోతే అది పాపము. In the exam, మీరు ఎగ్జామ్లో you should not cheat. మీరు కాపీ కొట్టకూడదు. If you cheat, that is transgression. మీరు దాన్ని చీట్ చేసినట్లు లేక కాపీ కొట్టినట్టయితే అది అతిక్రమము. Now here David says, ఇక్కడ దావీదు అంటాడు transgression has to be forgiven. అతిక్రమము క్షమించబడాలి అని అంటాడు. Sin has to be covered. అయితే పాపం కప్పబడాలి. Transgression has to be forgiven. అతిక్రమం క్షమించబడాలి. You transgressed against somebody and that somebody has to forgive you. మీరు ఒకరికి వ్యతిరేకంగా మీరు అతిక్రమిస్తే ఎవరినైతే మీరు అతిక్రమించారో వాళ్ళు మిమ్మల్ని క్షమించాలి. Every sin is transgression against God's law. అయితే మీరు చేసే ప్రతి పాపము దేవుని యొక్క నియమంకి విరుద్ధంగా మీరు చేసే అతిక్రమము. If you are rebelling against your parents, మీరు మీ తల్లిదండ్రులకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నట్టయితే, if you are not
committed to your spouse, అయితే మీరు మీ మీ భార్య లేకుంటే భర్తకి మీరు కమిటెడ్గా లేకపోతే you are transgressing with God. అయితే మీరు దేవుని పట్ల మీరు అతిక్రమిస్తున్నట్లే. So you need to seek the forgiveness of God. అయితే మీరు దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరాలి. And you should understand this very clearly. అయితే మీరు దీన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. If you confess it to God, అయితే మీరు దేవుని దగ్గర ఒప్పుకున్నట్టయితే, if you seek forgiveness of God, మీరు దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరినట్టయితే God forgives you. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. And if you are forgiven, you are blessed. అయితే మీరు క్షమింపబడినట్లయితే మీరు ధన్యులు. Here David says, అయితే ఇక్కడ దావీదు అంటాడు, I haven't covered my sin. నేను నా పాపాన్ని కప్పుకోలేదు. I just confessed it to God. నేను దేవుడి ముందు ఒప్పుకున్నాను. And I have transgressed. అయితే నేను అతిక్రమించాను. Therefore I sought the forgiveness of God. కాబట్టి నేను దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరాను. You clearly understand what is happening here. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. And probably Psalm 32 is written with the background of David's sin with Bathsheba. అయితే కీర్తనలు 32వ అధ్యాయం యొక్క నేపథ్యం ఏమై ఉండొచ్చు అంటే దావీదు బత్షెబతో చేసిన పాపం గురించి అయి ఉండొచ్చు. In that, what is sin? అయితే అందులో పాపం ఏంటి? Not going to war is sin. అయితే యుద్ధానికి వెళ్ళకపోవడం పాపం. David should have gone to the war. దావీదు యుద్ధానికి వెళ్ళుండాల్సింది. He did not go. కానీ వెళ్ళలేదు. That is sin. అది పాపము. Second one is, రెండోది ఏంటంటే, he should not have looked at that lady with adulterous eye. రెండోది ఏంటంటే మోహపు చూపుతో ఆవిడ్ని చూసుండకూడదు. And he did adultery with Bathsheba. అయితే ఆయన బత్షెబతో వ్యభిచరించాడు. And that is transgression. అది అతిక్రమము. So he said, I have sought forgiveness. అయితే దానికి ఆయన అంటున్నాడు, నేను క్షమాపణ కోరాను అని. And verse 2 says, అయితే రెండో వచనం చెప్తుంది, blessed is the man against whom the Lord counts no iniquity. అయితే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. Why and how God does not count iniquity? అయితే దేవుడు ఎందుకు మరియు ఎప్పుడు నిర్దోషిగా ఎంచుతాడు? When will God declare that you are righteous? అయితే దేవుడు ఎప్పుడైతే మీరు నిర్దోషి అని డిక్లేర్ చేస్తారు? When he will give that stamp. అయితే ఆ స్టాంప్ ఎప్పుడు ఇస్తాడు దేవుడు? When he will say, this is my righteous child. అయితే ఎప్పుడు ఇతడు నా నిర్దోషైన కుమారుడు అని చెప్తాడు? When you confess, మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, when you seek forgiveness, మీరు ఎప్పుడైతే క్షమాపణ కోరుతారో, then what God does is this. దేవుడు ఇది చేస్తాడు. Because of your faith, మీ నమ్మకం బట్టి, because you have worked out a relation with God, మీరు దేవునితో ఒక రిలేషన్షిప్ ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి, then God declares you as righteous. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిర్దోషి అని ప్రకటిస్తాడు. God counts you with no iniquity. మీలో మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటిస్తారు. This is a bookkeeping term. అయితే ఇది ఒక bookkeeping, like a commerce term. ఇది ఒక అకౌంట్స్ కామర్స్ వంటి ఒక టర్మ్. Your name, brother? Vishruth. Imagine I have taken 1,000 pounds from 1,000 euros from Vishruth. అయితే ఈ సహోదరుడి దగ్గర నుంచి నేను ఒక 1000 యూరోలు తీసుకుని ఉంటే, and I'm supposed to pay today. అయితే నేను ఈరోజు ఇవ్వాల్సింది ఉంటే, and I did not pay. కానీ నేను ఇవ్వలేకపోతే, he is putting pressure on me. నా పైన తను ప్రెషర్ పెడుతుంటే, you must pay. ఇప్పుడే ఇవ్వాలి నువ్వు అని. I'm in a position where I could not pay. కానీ నేను ఇవ్వగలిగే పరిస్థితిలో లేను. he says, I will take you to the police. అయితే నేను ఇతన్ని పోలీస్ దగ్గర తీసుకెళ్తానని ఇతను అంటే, he is trying to put pressure on me. అయితే నా మీద అతను ప్రెషర్ పెడుతున్నాడు. I'm a helpless situation. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. And Shravan comes at that time. అయితే శ్రవణ్ బ్రదర్ ఆ టైంకి వస్తే, he looks at me. అయితే నన్ను చూసి, he says, what happened? అయితే ఏమైంది అని అడిగి, see, I have to pay him 1,000 euros. చూడు, నేను ఇతనికి 1000 యూరోలు కట్టాలి. I should pay today. ఈ రోజే కట్టాలి. But I don't have money. కానీ నా దగ్గర డబ్బులు లేవు. I have to pay him. కానీ నేను ఇతనికి కట్టాలి. I am in a helpless situation. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. Then Shravan says, అయితే శ్రవణ్ బ్రదర్ చెప్తారు, on your behalf, నీ బదులు I will pay. నేను కడతాను. Now what should I do now? నేనేం చేయాలి ఇప్పుడు? I should agree.
నేను ఒప్పుకోవాలి. If I agree, నేను ఒప్పుకుంటే he pays that 1,000 euros. ఆ సహోదరుడు కడతాడు. Then what happens? అప్పుడు ఏమవుతుంది? In that book, అయితే ఆ అకౌంట్స్ బుక్ లో I have to pay him 1,000 euros. ఇతనికి 1,000 యూరోలు నేను కట్టాలి. Shravan paid that 1,000 euros. శ్రవణ్ బ్రదర్ 1,000 యూరోలు కట్టాడు. So the account is closed. ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. That is what God says. అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. And now Vishruth cannot come and say, give me 1,000 euros. అయితే ఈ సహోదరుడు మళ్ళీ వచ్చి నాకు 1,000 యూరోలు ఇవ్వు అని చెప్పి అడగలేడు. మళ్ళీ He cannot. అడగలేడు. ఎందుకంటే it has been paid. ఎందుకంటే అది కట్టేశారు కాబట్టి. God wants to pay everything we are due. అయితే మనం అప్పున్నది అంతయు దేవుడు కట్టాలనుకుంటున్నాడు. And he will clear it up. ఆయన మొత్తం తీర్చేస్తాడు దాన్ని. And he will declare as righteous. అయితే నిర్దోషిగా మిమ్మల్ని ప్రకటిస్తారు. And then what he says? అయితే తర్వాత ఏం చెప్తాడు? And in whose spirit there is no deceit. అయితే ఎవరి ఆత్మలో కపటం లేదో. This is the very dangerous concept. అయితే ఇది చాలా డేంజరస్ విషయము. That is deceit. కపటం అనేది. What is deceit? కపటం అంటే ఏంటి? I told about sin. నేను పాపం గురించి చెప్పాను. Not doing what you are supposed to do. మీరు చేయాల్సింది చేయకపోవడం. I told about transgression. నేను అతిక్రమం గురించి చెప్పాను. You are doing what you are not supposed to do. మీరు చేయకూడదు మీరు చేస్తుంటే. Then what is deceit? అయితే కపటం అంటే ఏంటి? It's most dangerous. అన్నిటికంటే డేంజర్ అయింది. That is what David did. అది దావీదు చేశాడు. He tried to cover his sin and transgression. అయితే ఆయన పాపాన్ని ఆయన అతిక్రమాన్ని కప్పడానికి ప్రయత్నించాడు. He tried to show it as a good thing. అయితే దాన్ని ఒక మంచి దానిలాగా చూపించడానికి ప్రయత్నించాడు. What is that he did? అయితే ఏం చేశాడు? He killed that man. ఆ మనిషిని చంపేసి. That is iniquity. అది అతిక్రమము, అది దోషము. And then he married Bathsheba. అయితే బత్షెబాని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. So that he can tell everybody, see, I have married Bathsheba. అయితే అందరికి చెప్పుకోవడానికి, చూడు నేను బత్షెబాని పెళ్లి చేసుకున్నాను అని. That is deceit. అది కపటము. He tried to show everything as good. అయితే అంతటిని మంచిగా చూపించడానికి ఆయన ప్రయత్నించాడు. David says, దావీదు అంటాడు, you should not have that spirit of deceit. అయితే మీకు ఆ కపటపు ఆత్మ ఉండకూడదు అని చెప్పి దావీదు అంటాడు. మీకు దగ్గర ఉండకూడదు. You should always reveal. అయితే మీరెప్పుడు చూపించగలగాలి. You must confess. మీరెప్పుడు ఒప్పుకోగలగాలి. You must clear it off. మీరు ఎప్పుడు దాన్ని తుడిచివేయగలగాలి. You must allow God to cover it. మీరు దేవుడు దాన్ని కప్పడానికి మీరు ఒప్పుకోవాలి. You should not cover it. మీరు మిమ్మల్ని మీరు కప్పుకోకూడదు. You should allow to clean you. Allow God to clean you. మీరు దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించడానికి మీరు ఒప్పుకోవాలి. And that is what happened to David. అదే దావీదుకి అయింది. And he said, we should not have the spirit of deceit. అయితే మనకు కపటపు ఆత్మ ఉండకూడదని దావీదు అంటాడు. My friends, మిత్రులారా, probably we'll take a little break. మనం చిన్న విరామం తీసుకుందాం. And what we are going to do is this. అయితే మనం చేయబోతుంది ఇది. Look at these 4 words. ఈ 4 పదాలని చూడండి. Sin. పాపము. What I am supposed to do, I did not do. నేను చేయాల్సింది నేను చేయలేదు. Have you committed to God in the beginning of the year that you wanted to do something? అయితే మీరు ఈ సంవత్సరపు మొదట్లో మీరు ఏదో చెయ్యాలి అని దేవుడి దగ్గర మీరు కమిట్ చేసుకున్నారా? Have you made commitment in this last year anything to God? అయితే మీరు దేవుని దగ్గర ఏదన్నా కమిట్మెంట్ చేశారా ఈ ఇయర్ లో, ఈ సంవత్సరంలో? Like you wanted to read the Bible, మీరు బైబిల్ చదవాలని, you wanted to study the scriptures, మీరు స్క్రిప్చర్స్ చదవాలని, or you wanted to share gospel to somebody, అయితే మీరు సువార్తను చెప్పాలని, or you wanted to have certain prayer time, అయితే మీరు దేవునితో సమయం గడపాలని, but you missed it, కానీ మీరు అది చేయలేదు. you somehow avoided it, మీరు దాన్ని ఎలాగోలాగా పక్కకు పెట్టేశారు. Probably nobody knows, ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అది maybe it's between you and your God, అది మీకు మీ దేవుడి మధ్యలో ఉండొచ్చు. but I want to tell you that is sin. కానీ అది పాపం అని నేను చెప్పాలనుకుంటున్నాను. You wanted to do it, మీరు చేయాలనుకున్నారు, you committed to do it, చేస్తానని చెప్పారు, you prayed to do it, నేను చేస్తానని ప్రార్థన చేశారు, probably you did not do it. కానీ చేసి ఉండకపోవచ్చు. Why don't you ask God? అయితే మీరు దేవుని ఎందుకు అడగరు? Lord, I wanted to do it, దేవా నేను చేయాలనుకున్నాను, I did not do it, కానీ నేను చేయలేదు, I confess it before you. నేను ఒప్పుకుంటున్నాను మీ ముందు. Friends, as we go to the new year, అయితే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు let's get rid of this baggage. అయితే మనకున్న ఈ బరువునంతా మనం వదిలేద్దాం. Then only we can enter into the new year in a
clean way. అయితే అలా మాత్రమే మనం శుభ్రమైన పరంగా మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టొచ్చు. That's about sin, అది పాపం గురించి, transgression. అతిక్రమం గురించి. Don't think that there are sins we committed unknowingly. అయితే అనుకోవద్దు నేను తెలియకుండా పాపం చేశాను అని. If you have committed something unknowingly, God will not count on you. మీరు తెలియకుండా మీరు పాపం చేస్తుంటే దేవుడు దాన్ని లెక్కింపడు. You know it and you did it, మీకు తెలిసి మీరు చేస్తుంటే and that is transgression. అది అతిక్రమము. You are clearly crossing the boundary that was visible, అయితే దేవుడు గీసిన గీతని మీరు దాటుతున్నారు. and you felt guilty. అయితే మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. Then what you have to do? అయితే ఏం చేయాలి అప్పుడు? Seek forgiveness. అప్పుడు క్షమాపణ అడగండి. You take it by name and seek forgiveness. అయితే మీరు దాన్ని పేరున మీరు క్షమాపణ అడగండి. It's between you and your Lord. ఇది మీకు మీ దేవుడికి మధ్య. Seek the forgiveness of Lord. క్షమాపణ అడగండి. That is the second one. అది రెండోది. And the third one is, మూడోది ఏంటంటే, have you tried to do something to cover it up? అయితే మీరు దాన్ని కప్పడానికి ఏదైనా ప్రయత్నించారా? Have you tried to defend it? అయితే దాన్ని డిఫెండ్ చేయడానికి మీరు ప్రయత్నించారా? Have you tried to argue that is right? అది కరెక్టే అని చెప్పి మీరు దానికి వాదించడానికి ప్రయత్నించారా? Have you tried to cover it up by doing something else? మీ ఇంకొకటి ఏదో చేసి దాన్ని కప్పడానికి మీరు ప్రయత్నించారా? Bible says that is deceit. దాన్ని బైబిల్ కపటం అని చెప్తుంది. That's worst. అది అంతకన్నా ఘోరమైంది. If you remember anything of that nature, అలాంటిది ఏదన్నా మీకు గుర్తుంటే you just ask God to kill that spirit. అయితే ఆ ఆత్మను చంపేమని దేవుణ్ణి అడగండి. And ask God to get rid of all the iniquity in your life. అయితే మీ జీవితంలో ఉన్న దుష్టత్వాన్ని మొత్తాన్ని తీసేయమని దేవుణ్ణి అడగండి. And let the righteousness of God be seen in our lives. అయితే దేవుని యొక్క నీతి మీలో కనిపించేలాగా మీరు ప్రార్థన చేయండి. Let the righteousness of God be imputed unto you and to us. అయితే దేవుని యొక్క నీతి మీలో ఉండడానికి ముద్రించబడడానికి మీరు ఎదురు చూడండి. Let us enter into this new year with a free heart. అయితే ఈ కొత్త సంవత్సరంలోకి మనం స్వేచ్ఛమైన హృదయంతో అడుగు పెడదాం. Let us enter into this new year with the righteousness God has imputed onto us. అయితే దేవుడు ముద్రించిన నీతితో మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. Shall we look to the Lord? అయితే మనం దేవుని వైపు చూద్దామా? I request brother to come and take over.